స్వీట్ అంటే షుగర్ అనుకుంటాం కానీ, ఈ స్వీట్‌లో ఎలాంటి షుగరు లేదు, మైదా లేదండి. పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే స్వీట్ కావాలి అని అడిగితే ఇన్‌స్టంట్‌గా చేసి పెట్టే హెల్తీ స్వీట్ పొంగనాలండి ఇవి. రాగి పిండి, బెల్లం, ఓట్స్ తోటి చేసేటువంటి ఈ స్వీట్ పొంగనాలు తినడానికి చాలా బావుంటాయి. లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. హలో అండి. నా పేరు సురేఖ. సురేఖ టేస్టీ ట్రీట్స్‌కి మీకు స్వాగతం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు ఓట్స్ తీసుకోండి. అందులో ఒక 2 ఇలాచీ వేసుకోండి. దీన్ని మొదట మెత్తగా పొడిలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఓట్స్ పిండిలోనే ఒక బనానాని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. మంచిగా మాగిన అరటిపండు అయితే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు బెల్లం తీసుకోండి. మీరు ఒకవేళ స్వీట్ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఒక అరకప్పు దాకా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు దాకా తీసుకుంటున్నాను. ఇది కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసుకోండి. దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పటిదాకా నేను దీనిలో ఎటువంటి నీరు పోయలేదండి. బనానా ఇంకా బెల్లం తడి వల్ల ఇలా పేస్ట్ లాగా అయ్యింది. ఇప్పుడు మనం ఓట్స్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఫుల్ కప్పు రాగి పిండి తీసుకోండి. అది కూడా జార్‌లో వేసి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోండి. కొద్దిగా పోసుకోండి, మరీ ఎక్కువ పలచగా అయిపోకూడదు. కొద్దిగా పోసుకొని తిప్పుకుంటూ సరి చూసుకొని నీరు పోసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ పిండినంతా కూడా ఒక డైరెక్షన్‌లో బాగా కలపండి. అప్పుడు పిండి అనేది బాగా లైట్ అవుతుంది. ఇలా చేసినట్టయితే మనం ఇందులో ఎలాంటి బేకింగ్ సోడా గానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పొంగనాలు వేసినప్పుడు చక్కగా పొంగుతాయన్నమాట. ఒక 2, 3 నిమిషాలు బాగా కలపండి. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకున్నట్టయితే మంచిగా సాఫ్ట్‌గా వస్తాయి. మంచి లైట్‌గా అయింది పిండి అనేది. ఇప్పుడు ఒక చిన్న మూకుట్లో ఒక 2, 3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు వేసుకోండి. చిన్న ముక్కలుగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవి వేసుకున్నట్టయితే మనం పొంగనాలు తింటున్నప్పుడు రుచి బాగుంటుందండి. అవి నోటికి తగిలినప్పుడల్లా టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి ముక్కలు తగిలితే. ఇవి కొద్దిగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అంత నువ్వులు తీసుకోండి. నువ్వులు కూడా ఇందులో వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి తీసుకొని మన రాగి పిండి కలిపెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. ఇందులో మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. రాగి పిండి హెల్త్కి మంచిది. బనానా వల్ల మంచి సాఫ్ట్నెస్ వస్తుంది. ఓట్స్ మంచిగా డైజెషన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇట్లా మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందామండి. పొంగనాలది స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి కొద్దిగా వేసేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని కొద్దిగా వేసేసుకోండి. హైలో పెట్టుకున్నట్టయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. రాగి పిండి కదా, మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకనే స్టవ్ సిమ్‌లో పెట్టుకొని కొద్దిగా ఈ పొంగనాల పిండిని అందులో వేసేసుకోండి. మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత పైనంతా కూడా చక్కగా ఉడికిందనుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకొని చూసుకోండి. చక్కగా ఇట్లా మంచి రెడ్డిష్ కలర్‌లో చక్కగా వేగి ఉంటాయి. వీటిని టర్న్ చేసుకొని అప్పుడు కూడా ఒక 2 నిమిషాలు ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఇవి నైతిలో ఫ్రై అయ్యి చక్కటి టేస్ట్ వస్తాయి. ఇవి నేను రెగ్యులర్‌గా చేస్తుంటానండి. చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. బయటకి అంతా కూడా మంచి క్రిస్పీగా ఉంటాయి. పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ మంచి స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసినా కూడా మంచి హెల్తీ స్నాక్. రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఉంచి ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతే, రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. హెల్తీగా తినండి, టేస్టీగా ఉండండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తానండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. మనం వేసిన ఎండు కొబ్బరి ఇంకా జీడిపప్పు మధ్య తగులుతూ టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.